ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక కుంభరాశి వారికి రేపు శుక్రవారం ఏప్రిల్ 17వ తారీఖున వృశ్చిక రాశిలో సంచరించేటటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు శుక్రవారం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే గనక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026వ సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖున శుక్రవారం రోజున పూర్తి ఫలితాలను చూసినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజు సర్వత్రా మీకు అనుకూలమైన రోజుగా చెప్పబడుతుంది. మీకు రేపు లాభపూరితంగా రోజు అనేది గడిచిపోతుంది. అలాగే కుంభరాశి వారు రేపటి రోజున ప్రతి అంశంలో కూడా మీరైతే సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ధైర్యంతో ముందుకు వెళుతూ ఉంటారు. ఏ పని చేసినా అది రేపు మీకు విజయవంతం అవుతుంది. ఇక కుంభరాశి వారికి రేపు శుక్రవారం రోజున ఆలోచనలు మీకు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా రేపటి రోజున కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఏమైనా ఎదురైనా కానీ దాని నుండి చాలా సులభంగా తేలికగా బయటపడతారు. అలాగే రేపు కుంభరాశి వారికి మిత్రులు కానీ బంధువులు కానీ సహాయం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆస్తుల వ్యవహారంలో మీరైతే కాస్త జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. అలాగే అగ్రిమెంట్ల విషయంలో మాత్రం నీకు తొందరపాటు పనికిరాదు. ఇక రేపటి రోజున కుంభరాశికి చెందిన వ్యాపారులకు వ్యాపారపరంగా మీ ఆలోచనలు నిజమవుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా విధులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆర్థిక పరంగా మీకు అనుకున్న మేరకు డబ్బులు చేతికి అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశగా ముందుకు సాగుతాయి. ఇక విద్య, ఉద్యోగం, వృత్తిపరంగా కుంభరాశి వారికి రేపు మీకు ఏమైనా అవాంతరాలు ఉంటే అవి తొలగిపోతాయి. ఇక ఈ కుంభరాశి వారికి రేపు శుక్రవారం రోజున ఒక స్త్రీ మూలకంగా ధనయోగాన్ని పొందేటటువంటి అవకాశం కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి విశేషమైన సంపద, అలాగే ఆనందం, సంతోషం ఇవన్నీ కలిసి వస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే మీకు అత్యుత్సాహం, మీరు చేస్తున్న పనులతో శ్రమ అయితే తప్పకుండా ఫలిస్తుంది. అంటే మీరు కష్టపడి పనిచేసిన ప్రతి విషయంలో మీకు తప్పకుండా ఒక రిజల్ట్ అనేది రాబోతూ ఉంది. ఇక ముఖ్యంగా రేపటి రోజున కుంభరాశి వారికి రుణాలకి అంటే అప్పులకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలైతే ఇప్పుడు విజయవంతం అవుతాయి. వృత్తి వ్యాపారాలలో మీకు వృద్ధి చేకూరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారు రేపు శుక్రవారం రోజున మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇక ఈ కుంభరాశి వారు రేపటి రోజున దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలైతే అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకి వారి కార్యాలయంలో పని ఒత్తిడి కొంచెం తగ్గుతుంది. అలాగే మీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న టెన్షన్స్ అయితే తొలగిపోతాయి. ఇక గ్రహాలు, నక్షత్రాల స్థితిగతుల కారణంగా మీకు ధనలాభం అయితే పొందుకుంటారు. ముఖ్యంగా కుంభరాశి వారికి రేపు శుక్రవారం రోజున ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. అలాగే ఆర్థిక పరంగా దృఢంగా మారుతారు. ఇక కుంభరాశి వారు అనవసరంగా ఇతరులతో మీరు తప్పులు వెతకటం వలన బంధువుల నుండి మీరైతే విమర్శలు ఎదుర్కొంటారు. మీరు మీ కాలాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో వృధా చేసుకోకండి. అంటే మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ముఖ్యంగా మీకు రేపు పెండింగ్లో ఉన్న పనులన్నీ సమయానికి పూర్తి చేసుకుంటారు. ఇక కుంభరాశి వారికి ఆలోచన విధానం అయితే ఇప్పుడు గొప్పగా మారుతుంది. సమయాన్ని మాత్రం మీరు వృధా అయితే చేసుకోకండి. అన్ని విధాలుగా మీకైతే రేపు శుక్రవారం కలిసి రాబోతోంది. ఇక ముఖ్యంగా రేపు శుక్రవారం రోజున కుంభరాశి వారు మీ దగ్గరలో ఉన్న దుర్గామాత ఆలయంలో అమ్మవారికి దర్శనం చేసుకోండి. కుదిరితే కుంకుమార్చన చేయించండి. ఇలా చేస్తే గనక మీకు శుక్రవారం రోజున మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.